హలో అండి. హలో. ఎన్నికలైతే సజావుగా సాగినాయి. ఏ కష్టాలు లేకుండా అందరికీ బాగానే సాగినాయి. మరి ఇప్పుడు ఈ టైంలో థియేటర్స్ మూతపడుతున్నాయి అని అయితే సమాచారం అయితే వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్? అసలు ఎందుకు మూతపడుతున్నాయి? అసలు నిజానికి లేటుగానే మూతపడుతుంది అని చెప్పాలి. ఆల్రెడీ మూతపడినాయి కూడా. ఎందుకంటే మొన్న ఏప్రిల్ కానీ ఇప్పుడు మే కానీ ఆ మార్చి నెల కానీ సరైన సినిమాలు లేవు. చిన్న సినిమాలు వచ్చినాయి. పైగా ఐపీఎల్ ఓ పక్క, క్రికెట్ ఓ పక్క, ఎలక్షన్లు ఓ పక్క. దాంతో ఎవరు థియేటర్కి వెళ్ళాల. ఓకే. చాలా సినిమాలకి రిలీజ్ అయిన కొత్త సినిమాలు కూడా అసలు జనం లేరు. మరి అలాంటప్పుడు షోలు క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకే. అసలు చాలా దారుణంగా ఉంది పరిస్థితి. థియేటర్ల పరిస్థితి చాలా సంక్షోభంలోకి వెళ్ళిపోయిందని చెప్పాలి. అంటే అందరికీ నష్టం కలిగినట్టే కదా, డిస్ట్రిబ్యూటర్లు కానీ లేకపోతే థియేటర్స్ ఓనర్స్ కానీ ఎవరికైనా నష్టమే. ఎగ్జిబిటర్లు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారని చెప్పాలి. ఇది ఒక సంక్షోభానికి, ఇండస్ట్రీ సంక్షోభానికి దారి తీసేలాగా ఉంది. ఎందుకంటే కరోనా టైంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు గుర్తు చేస్తున్నట్టుగా ఉంది చూస్తుంటే. ఇప్పుడు ఈ నెల వాళ్ళు ఏంటంటే ఈ నెల 17వ తారీఖు నుంచి ఈ నెల 27 వరకు సింగిల్ స్క్రీన్ 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసేయాలని నిర్ణయం తీసుకున్నారు. సినిమాలు లేని కారణంగా అని చెప్తున్నారు వాళ్ళు. ఓన్లీ సింగిల్ స్క్రీన్ థియేటర్, మల్టీప్లెక్స్లనే ఉంటాయి. మల్టీప్లెక్స్లు ఉంటాయి. మల్టీప్లెక్స్లో కూడా షోలు క్యాన్సిల్ అయిపోతున్నాయి. మల్టీప్లెక్స్లో కూడా షోలు క్యాన్సిల్ అవుతున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లు చాలా చోట్ల అసలు ఏపీలో థియేటర్లు చాలా వరకు మూతపడిపోయి ఉన్నాయి, పనిచేయాల. ఇప్పుడు ఏంటి అఫీషియల్గా ఇది, అన్అఫీషియల్గా ఎప్పుడో షోలు క్యాన్సిల్ అవ్వడం అంటే మూతపడినట్టే లెక్క కదా. మరి వాళ్ళు థియేటర్లకి దాంట్లో చాలామంది ఉంటారు, క్యాంటీన్లు రన్ అవ్వాలి, ఆ తర్వాత మరి దాంట్లో పనిచేసే స్టాఫు ఇవన్నీ ఉంటారు కదా. మరి వాళ్ళకి జీతపత్యాల కన్నా డబ్బులు రావాలి కదా. కాకర బాత్రూంలో కట్టడానికి ఫినాయిల్ డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదు. లేనప్పుడు ఏసీలు వేసుకుని ఆ థియేటర్లు ఎట్లా రన్ చేస్తారు? ఒక ప్రేక్షకుడి కోసం, ఇద్దరు ప్రేక్షకుల కోసం అంతసేపు ఏసీ అంతసేపు షో రన్ చేయాలంటే ఎంత కష్టం. ఇదే పరిస్థితి 2-3 నెలల నుంచి నడుస్తుంది. ఎందుకంటే సంక్రాంతి టైంలో తప్పితే ఆ తర్వాత సినిమాల పరంగా చూసుకుంటే చిన్న సినిమాలు చాలా వరకు టిల్లు స్క్వేర్ తప్పితే ఏ సినిమా కూడా సరిగ్గా ఆడింది లేదు. మంజుమల్ బాయ్స్ ఒకటి డబ్బింగ్ సినిమా, ఆ మాత్రం అది కొద్దిగా కలిసి చేసిన తప్పితే టిల్లు స్క్వేర్ తప్పితే ఏ సినిమా కూడా ఆడలా. అలాంటప్పుడు అసలు జనం లేరు, థియేటర్లో జనం లేరు. అట్లా ఉంది. ఇంత దారుణమైన పరిస్థితి అయితే ఎప్పుడూ లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఎలా రన్ చేయాలి థియేటర్లని? ఇది పెద్ద ఛాలెంజ్. ఇంకొకటి రేపు జూన్ 27 తారీఖు కల్కి సినిమా రాబోతుంది. ఆ సినిమా తప్పితే అంతకు ముందు వచ్చే సినిమాలన్నీ కూడా పెద్ద చెప్పుకోదగిన సినిమాలు అయితే ఏమీ లేవు. 27 ముందు అయితే పెద్ద చెప్పుకోదగిన పెద్ద సినిమాలు కూడా ఏమీ లేవు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, విశ్వక్సేన్ సినిమా ఒకటి ఉంది. మరి ఆ సినిమా ఎలా ఉండదో తెలియదు. ఏదో అంచనాలు ఉన్న సినిమాలు లేవు. జనాలు ఏంటంటే క్రికెట్ ఎలక్షన్లో జూన్ 4 ఎన్నికల ఫలితాలు ఉన్నాయి కాబట్టి, ముఖ్యంగా జూన్ 4 ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కూడా అందరికీ ఈ బెట్టింగ్ల మీద వాటి మీద ఉన్నారు తప్పితే, ఎలక్షన్ బెట్టింగ్లు, క్రికెట్ బెట్టింగ్లు అయిపోయింది, ఎలక్షన్ బెట్టింగ్ల మీద ఉన్నారు తప్పితే సినిమాకి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం అనే ఆలోచనలో ఎవరు లేదు. మొత్తానికి ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. దీన్ని అపోజ్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఏదో రిలీజ్ చేసుకుందాం అనుకున్నారు. కానీ చెప్పాలంటే ఒక విధంగా మూత పట్టడమే మంచిదేమో అనిపిస్తుంది. 10 రోజుల పాటు క్లోజ్ చేయడం మంచిదేమో అనిపిస్తుంది. అదమ్మా. అంటే ఇప్పుడు మరి ఈ 10 రోజులు థియేటర్స్ క్లోజ్ చేస్తే చాలా నష్టం కలుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ నష్టాన్ని వాళ్ళు మళ్ళీ అంటే లాభంగా చేకూర్చుకోవడానికి టికెట్ రేటు పెంచడం అలాంటి ఏమైనా చేస్తారా? పెద్ద సినిమాలో లేకపోతే థియేటర్ జనం రావట్లా. ఏదో చిన్న సినిమాని ఓటీటీలో చూద్దాం నేను తప్పితే, ఓటీటీ వల్ల థియేటర్స్ కొంత ఓటీటీ ప్రభావం చాలా వరకు ఉంది. ఓటీటీ ప్రభావం ఉంది. ఈ సోషల్ మీడియాలో వచ్చే షార్ట్స్, లేకపోతే ఇట్లాంటి సోషల్ మీడియా, సెల్ ఫోన్ కానీ ఇవన్నీ కూడా కారణమే. ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఎంటర్టైన్మెంట్ పెరిగిపోయింది. మనం సినిమా థియేటర్కి వెళ్ళి ట్రాఫిక్లో వెళ్ళిపోయి అక్కడ పాప్కార్న్కి 400 లేకపోతే ఇంకోటి ఇవన్నీ ఖర్చు పెట్టిన కన్నా ఇంట్లో కూర్చుని మళ్ళీ డౌన్లోడ్ చేసుకుని సినిమాలు చూసేవాళ్ళు ఉన్నారు. కొత్త సినిమా థియేటర్లో ఉన్న సినిమా ఓటీటీలో రాకపోయినా కానీ దాన్ని డౌన్లోడ్ చేసుకుని చూసేవాళ్ళు కూడా ఉన్నారు. పైరసీ అయితే ఏంటి అయినా సరే సినిమా చూసేస్తాం, ఇట్లా ఐబొమ్మలు వచ్చేసింది, ఇట్లా వచ్చిందని చెప్పి చూసే బ్యాచ్ కూడా ఉన్నారు. కాబట్టి పెద్ద సినిమాలు రిలీజ్ కావాల్సిన అవసరం అయితే ఉంది. పెద్ద సినిమాలు ఏమో మరి జూన్ 27 తర్వాతే చాలా. మీరు అన్నట్టు ఇప్పుడు పెద్ద సినిమాలు చూసుకున్నా కూడా అన్ని ఖచ్చితంగా హిట్ అవుతాయి. అదే హిట్ అయితేనే మళ్ళీ ఇండస్ట్రీ కలకలాడాలంటే సక్సెస్లు రావాలి. వరుస పెట్టి 2-3 హిట్లు వస్తే ఇండస్ట్రీ కలకలాడుతూ ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఎక్కడ తెచ్చి పెడతారు? ఇప్పుడు నిర్మాణాలు తీసేవాళ్ళు ఉంటారు కదా, డబ్బులు వస్తుంటేనే తీస్తారు, డబ్బులు రాకపోతే తీరు కదా. అది ఇంకొకటి ఏంటంటే పెద్ద హీరోలు సినిమాలు చేయడం పెంచుకోవాలి. ఎందుకంటే 2 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తానంటే పాన్ ఇండియా వైపు వెళ్ళిపోతున్నాం అని చెప్పి పాన్ ఇండియా వైపు వెళ్ళిపోవటం. వాళ్ళు ఏంటంటే పాన్ ఇండియా సినిమాలు చేసుకోండి, కానీ
సంవత్సరానికి 2-3 సినిమాలన్నా చేయకపోతే, ఒక పెద్ద హీరో, ఒక స్టార్ హీరో సంవత్సరానికి 3 సినిమాలన్నా చేయకపోతే కష్టం కదా. మరి అప్పుడు కృష్ణ గారు, ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ మరి సంవత్సరానికి 12 సినిమాలు ఎందుకు ఎలా చేయగలిగారు, 10 సినిమాలు ఎలా చేయగలిగారు? వాళ్ళు చేయగలిగినప్పుడు ఇప్పుడేం చేయొచ్చుగా. ఇప్పుడు చేయట్లా. 2 ఏళ్ళకో ఒక సినిమా చేస్తున్నారు, 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 2 సినిమాలు వస్తున్నాయి. ఇలా అయిపోయింది, మారిపోయింది. దీనివల్ల పెద్ద హీరోలు అనుకున్న వాళ్ళు మహా అయితే ఒక 10 మందే ఉన్నారు. ఆ 10 మంది కూడా మరి ఎక్కువ సినిమాలు చేయకపోవడం కూడా ఇట్లాంటి సంక్షోభానికి కారణమని నేను అయితే అనుకుంటున్నా. ఎందుకంటే చిన్న సినిమా హీరోలు, కొత్త హీరోలు వీళ్ళని చూడటానికి జనం థియేటర్కి వెళ్ళి చూసే పరిస్థితి కనపట్లా. ఆ మౌత్ టాక్ వచ్చి సినిమా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉందంటే వెళ్తున్నారు తప్పితే బాగుందన్నా కానీ వెళ్ళట్లా. యావరేజ్ అన్నా కూడా యావరేజ్ అన్నా కానీ మళ్ళీ ఓటీటీలో వస్తుంది కదా, అప్పుడు చూద్దామని అనుకుంటున్నారు. కానీ దీనికోసం ప్రత్యేకించి 2-3 గంటల టైం కేటాయించి ఎవరో అంత సాహసం చేయట్లా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రేపు పొద్దున 17 నుంచి 27 వరకు కూడా సింగిల్ స్క్రీన్లు మూతపడిపోవటం అనేది మరి ఇండస్ట్రీ చరిత్రలోనే ఫస్ట్ టైం అనుకోవాలి. ఇలా 10 రోజుల పాటు అంటే కరోనా టైంలో మూతపడిపోయినాయి. అప్పుడు ఆ తర్వాత మళ్ళీ కరోనా లేకపోయినా కానీ సినిమాలు ఎలక్షన్స్ సినీ రంగం మీద కూడా ప్రభావం చూపించిందని మనం కొంత ఎలక్షన్స్ అనుకోవచ్చు. ఎలక్షన్స్ ఒకటే కాదు, ఐపీఎల్ కానీ ఎలక్షన్లు కానీ మరి పిల్లలకి సెలవులు వచ్చినప్పుడు థియేటర్కి వెళ్ళాలి కదా. మరి గతంలో ఇదే టైంలో రిలీజ్ అయ్యి కోట్లు కొల్లగొట్టిన సినిమాలు ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఎందుకు లేవు అనేది చాలా దారుణంగా అయితే ఉంది. ఇండస్ట్రీ సంక్షోభంలోకి వెళ్ళిన మాట వాస్తవం. దీనికి ఏదో ఒక ప్రత్యామ్నాయం ఇండస్ట్రీ పెద్దలు ఆలోచించుకోవాలి. మరి దీనికి ఎట్లా చేస్తారో ఏంటనే చూడాలి మరి. ఓకే.